దేశవ్యాప్తంగా ఈరోజు 64వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. ఈ వేడుకలకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ పాల్గొన్నారు. రాష్ట్రపతి మరియు ప్రధాని ప్రముఖులను వాంగ్చుక్కు పరిచయం చేశారు. హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్, మంత్రులు పాల్గొన్నారు. అమరవీరులైన సైనికుల స్తూపానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లాలోని కంచికచెర్లలో ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగరవేశారు. తెలంగాణ భవన్లో నాయని నరసింహారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అసెంబ్లీలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ భవన్లో రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ, బొత్స హాజరయ్యారు. బీజేపీ కార్యాలయంలో కూడా కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆయన అక్కడ పాఠశాలలోని చిన్నపిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అన్ని పార్టీల నేతలే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో మరియు పాఠశాలల్లో అందరూ జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈరోజు భారతీయులందరికీ ఒక పండుగ రోజు. నేడు దేశమంతటా 64వ గణతంత్ర దినోత్సవ జాతీయ పండుగగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. బడుగు వర్గాల వారి ఉన్నతికి, వారి సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుంది. జాతీయ నిర్మాణ కార్యక్రమాలలో మన రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈరోజు రిపబ్లిక్ డే మన కాన్స్టిట్యున్సీలో ప్రతి బస్తీలో
ఈరోజు జెండా వందనం జరిగింది. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఏం చేసినా కూడా 12:30 లోపల వరకే చేయాలి. లేట్ వచ్చినా క్షమించాలి. మరి మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కృష్ణానగర్ వాసులకి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జేపీ. శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఇదే చోట మేము జెండా వందనం చేస్తున్నాము. ప్రతిసారి మన జనార్దన్ రెడ్డి అన్నగారి తర్వాత మన విష్ణువర్ధన్ గారే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఆయన వచ్చే వరకు మేము ఎంత టైం అని ఇక్కడ ఉంటాము. ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం 30 ఏళ్ల నుంచి ఇక్కడ చేస్తున్నాము. 32 ఏళ్ల నుంచి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎంత లేట్ అయినా ఆయన వచ్చేస్తాం. డెవలప్మెంట్ చాలా బాగుందండి. పీజీఆర్ హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుందండి. చాలా బాగుంది. गणतंत्र दिवस के 64 साल पूरे होने पर हैदराबाद समेत पूरे भारत में सुरक्षा कड़ी कर दी गई है। सिकंदराबाद परेड ग्राउंड में शांतिपूर्वक ढंग से जश्न मनाया गया। यहाँ पर भारी तादाद में सुरक्षाकर्मी मौजूद थे। कैमरामैन गोपी के साथ सादाब अहमद, टीवी 11 ब्यूरो, हैदराबाद। 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ నాయకులు వారి పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసినారు. నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసి మిఠాయి పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. టీవీ 11 బ్యూరో, హైదరాబాద్.